చాలామంది సంఘాల్లో భాషలు మాట్లాడుతూ ఉంటారు. అంటే భాషలు మాట్లాడుతున్నాం అనుకుంటూ ఉంటారు. ఏంటి ఆ భాషలు అంటే షబరిబ రబ 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 షబ 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 అంటుంటారు. ఆల్మోస్ట్ ఎక్కువ చాలా డినామినేషన్స్లో ఈ భాషలు, ఈ శబరబలు రబరబలు మరమరాలు అనేవి ఉన్నాయి. మీరు ఎంతమంది విన్నారు? ఎంతమంది విన్నారు? ఎంతమంది చూశారు? ఆల్మోస్ట్ అందరూ విన్నారు, చూశారు. ఓకే, మీరు అందరూ సాక్షులు. అప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఏంటిది అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? పరిశుద్ధాత్మ వచ్చింది అనుకున్నారు. వెరీ గుడ్. ఓకే, మొత్తానికి చూశారు, విన్నారు. వీళ్ళందరికీ ఒక బేస్ ఉంది. మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే, వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకంటూ కొన్ని బేసిస్ ఉంటాయి బైబిల్లోనే. అర్థమవుతుందా? వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కూడా మానస వినాలి. వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకు కూడా బైబిల్లో వాళ్ళకి ఏదో ఆధారం ఉండే ఉంటుంది. అలాగని అది బైబిల్లో వాళ్ళకి ఆధారం కాదు, వాళ్ళకి ఆధారంలా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే కాస్త సపోర్ట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే బైబిల్ క్రైస్తవుల కంటే ఎవరికి బాగా తెలుసు? దేవుని తర్వాత క్రైస్తవుల కంటే బైబిల్ ఎవరికి బాగా తెలుసు? అపవాదికి బాగా తెలుసు. మనకేం తెలుసు? మన మొహం. మనకంటే అపవాదికి బాగా తెలుసు బైబిల్. ఏ వచనం ఎక్కడుందో, ఏ సందర్భం ఎక్కడుందో. ఇప్పుడు సడన్గా బిలాము అనగానే ఎక్కడుందా అని మనం ఆలోచించాలి. బిలాము సందర్భం ఎక్కడుంది, ఏ పుస్తకంలో ఉందని. కానీ అపవాది అలాగ ఆలోచించడం. ఆడికి ఫుల్ క్లారిటీతో ఉంటాడు ఎప్పుడు. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చి వచనాలని కోట్ చేస్తున్నాడు. మనం గతంలో చూసాం కదమ్మా. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అంటున్నాడు. ఈ కొండ మీద నుంచి దూకేయి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకొందురు అంటున్నాడు. ఇవన్నీ ఏంటి? కీర్తనల గ్రంథంలో రాయబడిన వాక్యం. అది వచనాలు, కీర్తనల గ్రంథంలో రాయబడిన వచనాలు అవి. ఆ వచనాలను తీసుకొచ్చి యేసుప్రభువుకే బైబిల్ చెప్తున్నాడు. యేసుప్రభు దగ్గరే బైబిల్ని కోట్ చేసి మాట్లాడుతున్నాడు అపవాది. అపవాదే యేసుప్రభు దగ్గరే బైబిల్ వచనాలు కోట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అపవాది అనుచరులు అనగా వాక్యాన్ని వక్రీకరించి తప్పుడుగా బోధించే దుర్బోధకులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర వచనాలు ఉండవా? ఆలోచించండి. ఉండవా? ఉంటాయి. ఈరోజు దుర్బోధగా చెప్పబడుతున్న ఏదైనా సరే మీకు ఆల్రెడీ చాలా విషయాలు నేర్పించాను. బాప్తిజం కోసం మీకు ట్రూత్, ఇవన్నీ ట్రూత్ చెప్పాను మీకు. బాప్తిజం మీద సత్యం తెలిసింది మీకు. తర్వాత తండ్రి అయిన దేవుని మనుషులు చూడగలరు అనే టాపిక్ మీద మీకు సత్యం తెలిసింది. ఆ తర్వాత మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే దాని మీద సత్యం తెలిసింది. చెప్పానా మీకు అది క్లాసు? అది చెప్పలేదా? అయితే ఈ క్లాస్ అయిన తర్వాత అది మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంకా మీకు చాలా విషయాలు సత్యానికి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు మీకు చెప్పాను నేను. ఇంకేం చెప్పుకుంటాను? ప్రభురాత్రి భోజనం కోసం బల్లారాధన, ప్రభు బల్ల కోసం చెప్పాను. ఆరాధన అంటే ఏంటో చెప్పాను. ఆశీర్వాదాలు అంటే ఏంటో చెప్పాను. ఉపవాసం అంటే ఏంటో చెప్పాను. ఇంకా ముగ్గురు దేవుళ్ళ ఒకడా దేవుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరా, ముగ్గురు ఒకటా? అప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఆ టాపిక్ చెప్పాను. ఇవన్నీ ఏంటి? ట్రూత్. మనం ఈ పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు అసత్య బోధలు ఏంటో సమాజంలో, క్రైస్తవ సమాజంలో రాంగ్ టీచింగ్స్ ఏంటో కూడా మనం విని అప్పుడు క్లాస్ విన్నాం. ఇప్పుడు బాప్తిజాన్ని ముంచరు, చిలకరిస్తారు. వాళ్ళకున్న బేస్ వాళ్ళకి. ఆశీర్వాదాలన్నీ భౌతికమైనవే అనడానికి వాళ్ళకున్న బేస్ ఒకటి. అబ్రహాంని ఆశీర్వదించలేదా? ఇస్సాకుని ఆశీర్వదించలేదా? మోషేని ఆశీర్వదించలేదా? దావీదుని ఆశీర్వదించలేదా? అంటే వాళ్ళ చేత అపార్థం చేయబడ్డాయి. అర్థమవుతుందా? అంటే ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి తప్పుడు బోధకు,
ప్రతి వాక్య విరుద్ధమైన బోధకు వాళ్ళ దగ్గరంటూ కొన్ని ఆధారాలు ఉన్నట్టుగా అనిపిస్తాయి వాళ్ళకి. మనం చీకట్లో బయటకు వెళ్ళినప్పుడు ఏ వస్తువును చూసినా అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంటుంది మనకి. చీకట్లోకి వెళ్ళినప్పుడు, మనం భయంతో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక ఇసుక బస్తా కూడా అక్కడ ఒక అమ్మాయి కూర్చున్నట్టు అనిపిస్తుంటుంది మనకి కదా. సో అలాగా బైబిల్లోని వచనాలు వాళ్ళు అనుకున్నట్టుగా ఫీల్ అయ్యి దానికి వాళ్ళు కన్ఫర్మ్ అయ్యి దాన్నే సంఘాలలో ప్రవేశపెట్టారు. అలా ప్రవేశపెట్టిన వాటిలో మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మన పాఠం భాషలు. అసలు ఈ భాషలు ఉన్నాయా? ఈరోజు సంఘాలలో వాళ్ళు మాట్లాడుతున్న ఈ శబరబ రబరబ శబరబ ఆత్మ వచ్చింది, ఆత్మ నా మీదకు వచ్చిందని గంతులేస్తుంటారు, ఎగురుతుంటారు, ఎగరడాలు, చప్పట్లు కొట్టడాలు, ఏవో అరవడాలు, ఒంటి మీద బట్టలు ఉంటాయో లేవో కూడా చూసుకోరు. ఆడవాళ్ళు మరి నీచం. అయితే వీటన్నిటికీ బైబిల్లో వాళ్ళకున్న ఒక ఆధారం లా అనిపిస్తున్న కొన్ని వచనాలు ఉన్నాయి. అదే ఇప్పుడు మీతో చదివించాను. చదివారు కదా అందరూ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అక్కడ కూడా సేమ్ పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వాలింది. వాళ్ళు అపోస్తులు భాషలు మాట్లాడలేదా అంటారు వీళ్ళు. అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ దిగలేదా అంటారు వీళ్ళు. అపోస్తులు కూడా ఆ రోజు అద్భుతాలు చేయలేదా? ఇవన్నీ వీళ్ళకున్న బేస్ అన్నమాట. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు సంఘానికి పరిశుద్ధాత్మ ఆ విధంగా రావాల్సిన అవసరం ఏముంది? మనం ఆలోచిద్దాం. అర్థమవుతుందా? ఆ రోజు సంఘంలో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చింది? అలా రావడానికి కారణం ఏంటి? అలా వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు భాషలు మాట్లాడారు? ఎందుకు వాళ్ళు భాషలు మాట్లాడాల్సి వచ్చింది? ఇదంతా మనం ఈరోజు స్టడీ చేద్దాం. ఒకసారి చూద్దాం. మరి ఎంటర్ అయిపోదామా బైబిల్లోకి? వెరీ గుడ్. రెడీ, 1 2 3 స్టార్ట్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. పెంతుకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా. చాలామంది ఇక్కడ ఏమని బోధిస్తారంటే, చాలామంది ఏమంటారంటే బలమైన గాలి వీచింది అంటారు. మీకు అర్థమవుతుందా? గాలి వచ్చిందా? గాలి వస్తే వచ్చే సౌండ్ వచ్చిందా? అక్కడ బలమైన గాలి వీయలేదు. చాలామంది బలమైన గాలి వీచింది అంటారు. తప్పు. గాలి వీయలేదు. బలమైన గాలి వీస్తే సౌండ్ ఎలా ఉంటుంది? ఒకలాంటి శబ్దం వస్తుంటుంది మనకి. అటువంటి ఒక భీకరమైన శబ్దం వచ్చింది అంతే. గాలి వీయలేదు. గాలి వీస్తే వచ్చే సౌండ్ శబ్దం ఎలా ఉంటుందో ఆ శబ్దం వచ్చింది. ఓకేనా? రైట్. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. అట్లాగే నెక్స్ట్, అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఇక్కడ మరలా దీనికి ఆగుదాం. అగ్నిజ్వాలల నాలుకలు వచ్చాయా? బాగా ఆలోచించండి. అగ్నిజ్వాలల నాలుకలు అంటే అగ్నిజ్వాలలు వచ్చాయా? అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడ్డాయా? చాలామందికి పరిశుద్ధాత్మ అగ్ని దిగింది అని బోధించేస్తుంటారు. పరిశుద్ధాత్మ అగ్ని దిగింది, పరిశుద్ధాత్మ అగ్ని దిగింది. విన్నారా లేదా? పరిశుద్ధాత్మ అగ్ని దిగిందని విన్నారా లేదా? కానీ అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని దిగిందా? అగ్ని వంటిదా? మరలా చూద్దాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటే నాలుక ఆకారంలో. నాలుక ఎలా ఉంటుంది? ఒక ఆకారం అంటే ఏముంటుంది కదా, జస్ట్ ఇలాగ. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి
అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వాళ్ళకి అలా అనిపించింది. విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అంటే అగ్నిజ్వాలలు రాలేదు. ఫస్ట్ బలమైన గాలి వీచలేదు, అగ్నిజ్వాలలు కూడా రాలేదు. బలమైన గాలి వీస్తే వచ్చే శబ్దం వచ్చింది. అగ్నిజ్వాలలు లాంటి ఇప్పుడు మంటలో ఎగిసిపడుతున్నప్పుడు ఎలాగుంటుంది మంటలు ఇలా పైకి వెళ్తూ ఉంటాయి కదా, ఎలాగుంటాయి? నాలుకల్లాగా ఉంటాయి, ఉండవా? నాలుగు ఆకారంలో ఉంటాయి కదా, ఇలాగ ఉంటాయి. జ్వాలలు చూడండి మీరు, మంటలు అవి నాలుకల్లాగా అనిపిస్తుంటాయి. అంటే పోలిక అలాగా ఉంది అన్నాడు. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ఇక్కడ కాసేపు ఆగుదాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ రావాలి అక్కడికి. ఎందుకంటే యేసుప్రభు వాళ్ళకి వాగ్దానం చేశాడు, మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, మీకోసం నేను ఆత్మను పంపిస్తాను, ఆయన వచ్చిన తర్వాత అన్ని విషయాలు మీకు నేర్పిస్తారని చెప్పాడు కదా. మీకు తెలుసు కదా, అది వాగ్దానం ఉంది కదా. యేసుప్రభు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిన ఎడల వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను, ఆయన వచ్చి మీకు సమస్తాన్ని బోధిస్తాడు అని చెప్పాడు కదా. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేములోనే నిలిచి ఉండండి అని వాగ్దానం చేశాడు యేసుప్రభు వాళ్ళకి. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళందరూ మేడగదిలోకి వెళ్ళిపోయి మేడగదిలో వెయిట్ చేస్తున్నారు. అందరూ ఒకే దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకున్న ఆ యేసుప్రభు చనిపోయిన బాధలో అందరూ ఒకే దగ్గర యూనిటీగా ఉండిపోయారు. యేసుప్రభు అది నేర్పించాడు వాళ్ళకి, కలిసి ఉండాలి అని, ఐకమత్యంతో ఉండాలని. సో ఆ భావాలతో వాళ్ళు మేడగదిలోకి ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేనికోసం? పరిశుద్ధాత్మ కోసం. మీకు పరిశుద్ధాత్మను వస్తాను, మీకు ఇస్తాను, మీరు వెయిట్ చేయండి, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకండి అని చెప్పాడు కదా ప్రభువు. ఆ ఆత్మ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో పరిశుద్ధాత్మ రావడం ముఖ్యం. అక్కడికి పరిశుద్ధాత్మ రావాలంటే ఇవన్నీ జరగాల? నా ప్రశ్న. పరిశుద్ధాత్మ రావాలంటే ఈ పెద్ద గాలి లాంటి సౌండు, ఈ అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడడం, ఇదంతా జరగాల? మామూలుగా రాలేడా పరిశుద్ధాత్మ? యేసుప్రభు దగ్గరికి రాలేదా చాలాసార్లు? ఆయన ఆత్మ సహాయంతో ఎన్నో ఆత్మ ఆయనను అరణ్యాలకు తోడుకొని పోలేదా? బాప్తిజం తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆత్మ చేత ఆయన అరణ్యానికి కొనిపోబడిన చదువుకున్నాగా మనం. అప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగాయా? జరగలేదు కదా, జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగాయంటే మీకు బాగా ఆలోచించండి. అదేం పండగ అంట? పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ అంటే వెరీ గుడ్. పెంతెకొస్తు అంటే ఏంటమ్మా? 50th డే, అంటే పస్కాను మొదలుకొని పస్కా పండుగ ఉంది కదా, మీకు లాస్ట్ వీక్ చెప్పాను. పస్కా పండుగ ఆ రోజు విడిచిపెడితే ఆ తర్వాత రోజు నుంచి 1, 2, 3, 4 అలాగా 49 రోజులు లెక్క పెడితే ఆ 50వ రోజును చూసారు, అదే పెంతెకొస్తు అని అర్థం. గ్రీకులో పెంతెకొస్తస్ అంటారు. అంటే దాని అర్థం 50వ రోజు, 50వ అని అర్థం, 50th అని. ఇంగ్లీష్లో 50th అలాగని ఎలాగంటున్నామో పెంతెకొస్తులు ఏమంటారు? అది గ్రీకులో ఏమంటారు? పెంతెకాస్తస్ అంటారు. అర్థమవుతుందా? అది ఆ భాష. సో ఈ 50వ దినాన్న పెంతెకొస్తు అనే పండగ దినాన్న యూదులందరూ పెంతెకొస్తు పండుగ ఆచరించడానికి యెరూషలేముకి వచ్చేస్తారు. యాక్చువల్గా వీళ్ళు పస్కా పండగకే యెరూషలేము వచ్చేస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులు ఉంటారు కదా. అర్థమవుతుందా? బబులోను చెర జరిగింది కదా, మీకు చరిత్ర కొంచెం అవగాహన ఉంటే మీకు ఐడియా ఉంటుంది. ఇశ్రాయేలీలు చెరకు అప్పగింపబడ్డారు కదా. బబులోను చక్రవర్తి వచ్చి, నెబుకద్నెజర్ వచ్చి వాళ్ళందరినీ, యూదులు బబులోను చెరకి, ఇశ్రాయేల్ అష్షూరు చెరకి వెళ్ళిపోతారు. అక్కడ ఎప్పుడైనా భవిష్యత్తులో మాడుకుందాం. అలా చెరకు కొనిపోయినప్పుడు అలా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు చాలామంది యూదులు. అంటే వాళ్ళ బ్రతుకు తెరువు నిమిత్తం అయి ఉండొచ్చు, బిజినెస్లు అయి ఉండొచ్చు, ఇంకేదై ఉండొచ్చు, రకరకాలుగా చెదిరిపోయారు. వేరే ఎవరికి తోచిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయి స్థిరపడిపోయారు అక్కడ. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా వలసలు వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడో స్థిరపడిపోతూ ఉంటారు. మా ఊర్లో నేను చూసినప్పుడు నా ఫ్యామిలీలు కొన్ని ఇప్పుడు లేవు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏదో ఊరు వెళ్ళిపోయారు, అక్కడ ఉంటున్నారు. అలాగా
అలాగా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరికీ పస్కా పండగ సంవత్సరానికి ఒకసారి ఆచరించాలనేది ఆజ్ఞ. యేసుప్రభు కూడా పండగకి వెళ్ళాడు, గుర్తుందా మీకు? పస్కా పండగకి వెళ్ళాడు. అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేస్తారు. మరలా 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళి, కుమారుడా ఎందుకు ఇలా చేసితివి అని వెతుక్కుని వెళ్తే అప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమంటాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అన్నాడు. అంటే యూదులు ప్రతి సంవత్సరానికి ఒకసారి యెరూషలేములోకి వెళ్ళి పస్కా ఆచరించాలి. ఇది మీకు తరతరాలకు కట్టడం చదువుకున్నాం కదా పోయిన క్లాసులో మనం, పస్కా పండుగని. గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది కదా. 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం చదువుకున్నారు కదా. సో వీళ్ళు పస్కా పండుగ ఆచరించడానికి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం యెరూషలేముకు వచ్చేస్తారు. పస్కా పండుగకు వచ్చిన వీళ్ళు మరలా 50 రోజుల తర్వాత వచ్చే పెంతెకొస్తు పండుగ ఉంది కదా, ఆ పండగ వరకు యెరూషలేములోనే ఉండిపోతారు. ఎందుకంటే ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళందరూ పస్కా పండగకి యెరూషలేం వస్తారు. అలా వచ్చేసి ఈ 2 నెలల పాటు యెరూషలేంలో ఉండిపోతారు వాళ్ళు. ఎందుకంటే మరలా పెంతెకొస్తు, అది ఆజ్ఞ. చాలా చాలా సిన్సియర్గా ఫాలో అవుతారు యూదులు. ఆచారాలను ఫాలో అవడంలో వాళ్ళ తర్వాత ఎవరైనా. కాబట్టి పస్కా పండుగకి యెరూషలేంకి వచ్చి ఈ పెంతెకొస్తు పండుగ అయినంత వరకు అక్కడే ఉండిపోతారు వాళ్ళు. లాడ్జిల్లోనూ, సత్రాలు అంటారు కదా, సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండి పెట్టారు. అర్థమవుతుంది కదా. సత్రం అంటే ఏంటి? లాడ్జ్. లాడ్జ్ని తెలుగులో ఏమంటారంటే సత్రము అంటారు. సో లాడ్జిల్లో అక్కడెక్కడ అలాగే ఉండిపోతారు. ఏది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పస్కా నుండి పెంతెకొస్తు వరకు. ఓకేనా? పెంతెకొస్తు వరకు ఈ 50 దినాలు అక్కడ ఉండిపోతారు వాళ్ళు. సో పస్కా మొదలుకొని పెంతెకొస్తు వరకు వీళ్ళకి ఈ 50 దినాలు మరలా ఇంటికి వెళ్ళి మరలా పెంతెకొస్తుకు రావాలంటే ఇబ్బంది కదా. ఆ రోజులో ప్రయాణం ఈజీయా? ఫ్లైట్లు ఉన్నాయా? ఇప్పుడున్నట్టు ఫ్లైట్ ఉందా? ఇప్పుడైతే ఫ్లైట్ 2-3 గంటలు వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజు ఎలాగా? ఓడ మీద ప్రయాణం చేయాలి, ఓడల్లో వెళ్ళాలి. సముద్ర మార్గాలు అంటే ఎన్ని రోజులు ప్రయాణం, ఎంత టైం టేకను. కాబట్టి మరలా వెళ్ళి మరలా ఏమొస్తాంలే అని పస్కా పండగకి వెళ్ళిన వాళ్ళు కాస్త పెంతెకొస్తు పండగ వరకు అక్కడే ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు యెరూషలేం పరిస్థితి ఏంటి? యెరూషలేం అంతా ఎలా ఉంది? ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరితో నిండిపోయి ఉంది. ఓకేనా? స్థానికంగా కొందరు యూదులు ఉన్నారు, వాళ్ళే యేసుప్రభుని చంపారు. లోకల్గా కొందరు ఉండిపోయారు, కొంతమంది చెదిరిపోయారు. బిజినెస్ పర్పస్, ఏదో పర్పస్. మొత్తం వాళ్ళందరూ వచ్చారు. లోకల్గా ఉన్న యూదులు అక్కడే ఉన్నారు, వీళ్ళు అక్కడే ఉన్నారు. మొత్తానికి వీళ్ళందరూ ఉన్న ఆ టైంలో ఈ 12 మంది శిష్యులు, వారితో పాటు ఇంకొంతమంది మేడగదిలో ఉన్నారు. అర్థమవుతుందా? అప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి బలముగా వీచు గాలి వంటి శబ్దం ఒకటి వచ్చిందంట. ఆ వచ్చి ఏమైందంట? ఆ శబ్దం అంటే యెరూషలేములో ఉన్న యూదులందరికీ పెద్ద సౌండ్ వినపడింది ఒక్కసారిగా. మనం జనరల్గా పెద్ద సౌండ్ వస్తే ఏం చేస్తాం? ఏమైందని చూస్తామా, చూడమా? పెద్ద సౌండ్, ఇంకా భయంకరమైన సౌండ్ వచ్చిందనుకో, అసలు మనం అసలు ఏం తెలియనట్టు ఉంటామా? ఏంటి అనుకుంటాం. మామూలుగా టపాకాయలు పేలిస్తేనే ఏంటి టపాకాయలు పేలుస్తున్నారు, ఏమైనా పిల్ల అనుకుంటాం. లేదా ఎవరైనా పోయారా అనుకుంటాం. పోయినా కూడా కలుస్తారు కదా. అటువంటిది పెద్ద శబ్దం వచ్చిందంటే వీళ్ళందరూ చూస్తారా, చూడరా? శబ్దం ఎటొచ్చిందో తెలుస్తుందో తెలీదా? శబ్దం ఎటొచ్చిందో తెలుస్తుందో తెలీదా? ఇటు వస్తే ఇటు చూస్తాం, మనకు తెలుస్తుంది కదా. శబ్దం సౌండ్ ఇటు నుంచి వినపడుతుంది, ఇటు అనుకుంటాం కదా. అప్పుడు ఈ పెద్ద శబ్దం వచ్చినప్పుడు ఈ యెరూషలేములో ఉన్న యూదులందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. పండగ అంటే వాళ్ళు అడవిలో ఉంటారు. సడన్గా పెద్దగా ఒకసారిగా శబ్దం రాగానే అందరూ అటువైపు చూస్తారనమాట. చూస్తారా, చూడరా? చూడగానే ఆ శబ్దం అంతా ఒక్కసారిగా అలా సర్రమని ఒకసారిగా ఒక ప్లేస్కి వెళ్ళిపోయిందంట. వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండి ఉండి. అంటే ఈ ఆకాశంలో వచ్చిన ఈ పెద్ద శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం అలా జర్నీ చేసి ఒక ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు జనరల్గా అందరూ ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తాం? ఎవరైనా ఏం చేస్తాం? చూడడానికి వెళతాం.
వెళ్తామా వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తాం. మీరు అర్థం చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందుకే నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మీకు ఇక నాకు ఏదోలా ఉంది. ఇప్పుడు పసకా బలి అంటే మీరు చెప్పలేకపోతుంటే నాకు బాధగా అనిపించింది. ఏంటి నేను చెప్పిందంతా గాలికి వెళ్ళిపోతుందా అనిపించింది. అంటే మీరు జాగ్రత్తగా వినట్లేదేమో నా డౌటు. సినిమా చూస్తే ఎలా చూస్తారు? ఎంత కాన్సన్ట్రేషను. సీరియల్ చూస్తే ఎంత కాన్సన్ట్రేషను. వాక్యం దగ్గర అలా ఉండాలి మనం. వెరీ గుడ్. పెద్ద సౌండ్ వచ్చింది. ఈ పెద్ద సౌండ్ అంతా ఒక ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే అప్పుడు ఏం జరుగుద్ది? అందరూ అరే 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 సౌండ్ విన్నవా నేను విన్నాను అది చూసుకునే అట అలా వెళ్ళిపోయిందంట ఒక ఇంట్లోకి. అప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఇంకోటి జరిగిందంట. మరలా ఇంకోటి ఏం జరిగింది? అగ్ని జ్వాలల వంటి, ఆకాశంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడిందంట. ఫస్ట్ ఏమో పెద్ద సౌండ్ వచ్చింది. చూడండి ప్రాసెస్, చూడండి ఎంత ఆర్డర్ బై ఆర్డర్ అవుతుందో. ఫస్ట్ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చింది. అవునా? యెరూషలేములో ఉన్న యూదులందరినీ ఆ ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఇంకోటి జరిగింది. ఏంటి? అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. అంటే వీళ్ళు చూసారు ఎవరెవరి మీద వారిందో. ఎవరిలో? అపోస్తులకు మాత్రమే, అక్కడున్న అందరూ కాదు. ఎందుకంటే వాగ్దానం ఎవరికి? అపోస్తులకు మాత్రమే కదా. నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త పంపిస్తాను అని చెప్పింది ఎవరితో? యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? మీకు అది కూడా చెప్తాను క్లాసు. అపోస్తులు అంటే ఏంటి? ఈ కాలంలో అపోస్తలు ఉన్నారా? ఇప్పుడు కూడా చాలామంది అపోస్తలుడు అని పెట్టుకుంటారు పేరు ముందు. రెవరెండ్ అని, అపోస్తలుడని, ఇంకేదో దరిద్రం అలా పెట్టుకోకూడదు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. ఏంటమ్మా? అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. ఈ 12 మంది ఎవరి చేత పంపబడిన వాళ్ళు? యేసుక్రీస్తు చేత. యేసుక్రీస్తు శిష్యులు. యేసుక్రీస్తు పంపించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి అంటే ఎవరు పంపిస్తున్నారు వీళ్ళని? యేసుక్రీస్తు పంపిస్తున్నాడు. అంటే క్రీస్తు అపోస్తలు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో ఒక్కొక్కని మీద ఆ నాలుకలుగా కనబడిన వాళ్ళ మీద రాలేయట. అర్థమవుతుందా? అంటే ఇదంతా ఎందుకు జరిగి ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఆ సౌండ్ కానీ ఇదంతా ఎందుకు జరిగి ఉంటుంది చెప్పండి? వాళ్ళందరినీ ఒక దగ్గరికి తేవడానికి. వాళ్ళ పనుల్లో ఉంటారు. అప్పుడు వాళ్ళందరినీ ఒక దగ్గరికి తేవాలంటే ఏం చేయాలి? స్కూల్లో టీచర్ వస్తాడు. అండ్ టీచర్ని చూడకుండా వెళ్ళి నాన్న ఆడుకుంటూ గొంతుకుంటూ రకరకాలుగా ఉన్నారనుకో, అప్పుడు స్కూల్లో టీచర్ ఏం చేస్తాడు? గట్టిగా గుద్దేటాడు, బలని చరుస్తాడు, లేకపోతే గట్టిగా అరుస్తాడు. అయితే చరుస్తాడు, లేదంటే అరుస్తాడు. మొత్తానికి సౌండ్ చేస్తాడు. అంతేనే కదా? రైట్ అంటాడు ఒకసారిగా. అప్పుడు అందరూ ఉలిక్కిపడి అరే సారొచ్చాడు రాకుంటారు. అవునా కదా? లేదంటే అక్కడ బల్ల గట్టిగా సౌండ్ చేస్తాడు. దేనికి సౌండ్ అంటే వాళ్ళందరినీ అటెన్షన్ చేయడానికి. అర్థమవుతుందా? యెరూషలేములో ఉన్న యూదులందరినీ అటెన్షన్ చేయడానికి, వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గరికి రావడానికి ఒక పెద్ద శబ్దాన్ని పుట్టించాడు దేవుడు. ఆ శబ్దం పుట్టగానే అందరూ దాని వైపు తిరిగి చూశారు. అలా చూస్తుండగానే ఆ శబ్దం ఒక దగ్గరికి వెళ్ళింది. ఆటోమేటిక్గా అందరూ వెళ్ళరా? అందరూ వచ్చారు. అలా వచ్చిన తర్వాత ఏమైందంట? అప్పుడు అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్టుగా వారికి అందరికీ కనిపించి ఆ నాలుకలు వారిలో, అంటే ఎవరిలో? అపోస్తలుల్లో వాళ్ళ మీద, ఒక్కొక్కల మీద, ఈ 11 మంది మీద, 12 మంది మీద. అప్పటికే ఒకడు ఎంటర్ అయిపోయాడులే, మత్తీ అనే వ్యక్తి. యోధా ప్లేస్లోకి మత్తీ అనే వ్యక్తి వస్తాడు. యోధా చనిపోయాడు కదా, ఇస్కరియోతు యోధా. అతని ప్లేస్లోకి మత్తీ అనే ఒక పర్సన్ వస్తారు. ఈ 12 మీదకి వాళ్ళగా. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆత్మ అంట వాళ్ళకంట ఒక శక్తిని అనుగ్రహించిందంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అన్య భాషలతో మాట్లాడారంట. అన్య భాషలు అంటే మన భాష కాని భాష. మన భాష ఏంటి? మన మదర్ టంగ్ ఏంటి? తెలుగు.
మనకు అన్ని భాషలు ఏంటి? ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మలయాళం, ఒడియా, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, తమిళ్. ఇవన్నీ మనకి ఈ పొరుగు భాషలు ఇవన్నీ. అలా ఒరిస్సా వెళ్ళిపోతే ఒడియా, అలా కేరళ వెళ్ళిపోతే మలయాళం, అలా చెన్నై తమిళనాడు వెళ్ళిపోతే తమిళం, అలా కర్ణాటక వెళ్ళిపోతే కన్నడ, అంతే కదా. అలా ఇంకా నార్త్కి వెళ్ళిపోతే మొత్తం హిందీ. మొత్తం నార్త్ స్టేట్స్ అన్నీ ఏంటి? హిందీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇవన్నీ నార్త్. మన సౌత్ ఇండియా మన సౌత్ ఇండియా. నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే మొత్తం హిందీయే, ఇంకా అక్కడ ఇంకేం లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇవన్నీ హిందీ. సో మన భాష కాని భాష ఏంటమ్మా? అన్య భాష. ఇప్పుడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడారంట? అన్య భాష అంటే మన భాష కానీ వేరే భాష, అంటే వేరే వాళ్ళకి అర్థమయ్యే భాష. అర్థమవుతుందా? అంటే అపోస్తలులు ఆ రోజు మాట్లాడిన భాష ఏ భాష? భూమి మీద ఉన్న భాష, భూమి మీద లేని భాష. అన్య భాష అంటే ఏంటి? మనది కాని భాష. అన్య భాష అంటే వేరే వాళ్ళ భాష, వాళ్ళ సొంత భాష కాదు, స్వభాష కాదు, అన్య భాష కాదు, భాషలు అన్నాడు అక్కడ. అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్నాడు. అంటే వాళ్ళకి సంబంధించిన భాష కాదట, వేరే వాళ్ళ భాషల్లో ఈ 12 మంది మాట్లాడతారంట. ఎందుకు అంత అవసరం ఏముంది? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకని? వాళ్ళు ఉన్న వాళ్ళందరూ యూదులు కదా, చెదిరిపోయిన యూదులేగా. యూదుల భాష ఏంటి? యూదులకి మహా అయితే యూదులకి గ్రీకు తెలుసు, హీబ్రూ తెలుసు. మెయిన్లీ హీబ్రూ తెలుసు లేదా గ్రీకు తెలుసు. లోకల్గా ఉన్న వాళ్ళకైతే గ్రీకు తెలుసు, చెదిరిపోయిన వాళ్ళకి హీబ్రూ తెలుసు. ఎందుకు అన్ని భాషలు మాట్లాడాల్సి వచ్చింది? అందరికీ తెలుసుగా హీబ్రూ ఒక భాష మాట్లాడితే సరిపోదా? ఆలోచించండి. అంటే మనం ఆలోచించాలి, అంత అవసరం ఎందుకు వచ్చింది అక్కడ అనేది. దేవుడు బైబిల్లో ఏం జరిగించినా దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక నీడ్ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఏదైనా దేవుడు జరిగిస్తాడు. అవసరం లేకుండా ఇది చేయంగా మనం చేస్తామా? అవసరం లేకుండా, పని పాట లేకుండా, ఊరికే ఉత్తి పుణ్యానికి ఏం చేయంగా, ఊరికే సరదాగా తడపిల్లి కూడా వీళ్ళు వచ్చేస్తాం. మనం పని ఉంటేనే వెళ్ళొస్తాం. మరి దేవుడు ఇక్కడ వాళ్ళతో అన్య భాషలతో మాట్లాడించాడంటే ఎందుకు అంటే బాగా ఆలోచించండి. అక్కడ ఎందుకు జరిగిందంటే ఇట్ ఈస్ ఎ సైన్. సైన్ అంటే అద్భుతం. అద్భుతం జరిగింది అక్కడ. ఎందుకు అద్భుతం జరగాలంటే యూదులకి ఏం కావాలి? యూదులకి ఏం కావాలి? లేకపోతే వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. యూదులు సూచక క్రియలను అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారని 1 కొరింథీ పత్రికలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. చూపించాలా? అవసరం లేదా? అవసరం లేదు, మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. చూపించరా అమ్మా? ఒకసారి చూపించరా? కొరింథీలకు రాసిన 1 పత్రిక, కొరింథీలకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 22 అమ్మా. యూదులు ఏమడుతున్నారంట? యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులకి ఏం కావాలి? దే వాంట్ సైన్స్. వాళ్ళకి సూచక క్రియలు కావాలి, అద్భుతాలు కావాలి. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళందరినీ ఒకే ట్రాక్ మీదకి తేవాలంటే దేవుడి దగ్గర ఉన్న అవకాశం ఏంటి? దారేంటి? వీళ్ళకి అద్భుతాలు సూచక్రియలు జరిగినాయి అంటే వీళ్ళకి పిచ్చి. మొత్తం వాళ్ళ పనులన్నీ వాళ్ళు ఏ సందర్లో ఉన్నా ఎక్కడున్నా టక్మని వచ్చేస్తారు అక్కడికి, అంతే. ఎందుకంటే వాళ్ళందరినీ రాబట్టాలి. ముందు వాళ్ళందరినీ రాబట్టాలంటే వాళ్ళ మధ్య ఏం జరగాలి? సూచక్రియ జరగాలి. ఫస్ట్ ఒక శబ్దాన్ని కలిగించి వాళ్ళందరినో రాబట్టాడు దగ్గరికి. వాళ్ళ మధ్య ఇంకొక అద్భుతమైన సూచక్రియను చేశాడు. అదే వాళ్ళ మీద అగ్ని జ్వాలలుగా, నాలుకలుగా విభాగింపబడినట్టుగా వాళ్ళకి కనబడి వాళ్ళ మీద వాలడం వాళ్ళ కళ్ళ ముందు జరిగింది. అప్పుడు వీళ్ళకి ఆత్మశక్తిని ఇచ్చిందంట. ఆ శక్తిని ఇచ్చినప్పుడు వీళ్ళు భాషలు మాట్లాడారట. ఏ భాషలు? అన్య భాషలు. అంటే మన భాషని కాని భాష, వేరే భాష, వేరే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడారు అనమాట. ఓకేనా? రైట్. ఎందుకు అలా చాలామంది ఈరోజు భాషలు మాట్లాడతామని చెప్పుకుంటున్న పనికి మాలిన వాళ్ళు అందరూ వాడుకునే రెఫరెన్స్ ఇది. బైబిల్లో లేవా? బైబిల్లో ఎందుకు ఉన్నాయి? ఆ రోజు భాషలు మాట్లాడుతుంటే అక్కడ ఏమనుకున్నారంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ కాలమందు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి అంటే ప్రతి మనుషుల నుండేనా?
ప్రతి గోత్రములో నుండి అని అర్థం. గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు కదా, యూదుల కోసం కదా ఎస్పెషల్ ఇక్కడ మ్యాటర్. మనం అది మైండ్లో పెట్టుకోవాలి మనం. ప్రతి జనములో నుండి అంటే యోధా గోత్రంలో నుండి, లేవీ గోత్రంలో నుండి, ఇస్సాకారు గోత్రంలో నుండి, తర్వాత బెన్యామీను గోత్రంలో నుండి, ఇలాగ అన్ని 12 గోత్రాల్లో నుండి, ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. కాపురం అంటే ఏ కాపురం? టెంపరరీ కాపురం. ఎన్ని రోజులు కాపురం? ఒక 2 నెలల పాటు సుమారుగా, అంతే కదా. అంటే పర్మనెంట్ కాపురం కాదు. ఆకాశము కింద ఉంటున్న వాళ్ళు ఇక్కడ కాపురం ఏంటంటే దాన్ని అలా మాట్లాడంతే, ఆ 2 నెలల పాటు అక్కడ ఉంటారు కదా, దాన్ని కాపురం ఉండిరి అని రాయించాడు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, అబ్బా సౌండ్ రాగానే మొత్తం తోసుకుని పరుగున వచ్చారట యూదులందరినీ. జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంటే అక్కడున్న 12 మంది వీళ్ళ భాషలతో మాట్లాడుతున్నారంట. ఎవరి భాషలతో? ఈ 12 గోత్రాల వాళ్ళ భాషలతో. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చూడండి. వారు ప్రతి మనుషుడు తన భాషలతో వారు మాట్లాడట విని కలవరపడిరి. అంతటా వారు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో ఈ మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేమి? మీరు బాగా ఆలోచించండి. మనలో ప్రతివాడు పుట్టిన ప్రతి భాష అంటే చూడండి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుచున్నారు. అంటే మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాష అంటే వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, యూదులు చెదిరిపోయి ఇండియాకి వచ్చారనుకుందాం. అప్పుడు వాళ్ళది ఏ భాష? ఇండియాలో ఆంధ్రాకి వచ్చారనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏ భాష వాళ్ళది? ఇక్కడ స్థిరపడిపోయారు. కొన్ని తరాలుగా ఇక్కడ స్థిరపడిపోయారు. అప్పుడు వాళ్ళది ఏ భాష అవుద్ది? వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది, ఆంధ్రలోనే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎవరు? తెలుగు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? కానీ వాళ్ళ మాతృభాష ఏంటి? హీబ్రూ. ఇప్పుడు మన మధ్యలో కూడా చూడండి, రాజస్థాన్ నుంచి, నేపాల్, భోపాల్ ఆ ప్రాంతాల నుంచి వచ్చి బేకరీలు చూసారా? బేకరీలు పెట్టుకుని ఉంటారు. బేకరీలు మార్వాడీస్ అంటుంటారే, వాళ్ళు మన దగ్గర తెలుగు మాట్లాడతారు. కానీ వాళ్ళల్లో వాళ్ళు చూడండి ఏం మాట్లాడుకుంటారు? హిందీ మాట్లాడుకుంటారు, లేదా ఉర్దూ మాట్లాడుకుంటారు. పానీపూరి వాళ్ళు కానివ్వండి కదా, వాళ్ళు కొన్ని ఒక 20-30 సంవత్సరాలు మన మధ్య ఉంటే ఆటోమేటిక్గా మన భాష మాట్లాడేస్తారు. మన భాష వాళ్ళ భాష కూడా అయిపోద్ది. బట్ వాళ్ళ మాతృభాషను మాత్రం వాళ్ళు మర్చిపోరు. వాళ్ళ ఇళ్ళల్లో అదే మాట్లాడుకుంటారు. వాళ్ళ కుటుంబంలో మాత్రం వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు, కానీ మనతో తెలుగు మాట్లాడుతుంటారు. అర్థమవుతుందా? అలాగా ఒకవేళ ఎవరైనా యూదులు ఇండియాకి వచ్చారనుకో చెదిరిపోయి, అందులోనూ ఆంధ్రాకి వచ్చారనుకో, వాళ్ళది ఏ భాష అప్పుడు? తెలుగు భాష. ఇప్పుడు వీళ్ళు యెరూషలేములోకి పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేములోకి వెళ్ళారు. అలాగే అమెరికా వెళ్ళిపోయినోడు, అలాగే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన వాళ్ళు, అలాగే ఇండియా వచ్చిన వాళ్ళు, అలాగే ఇంకా లండన్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు యూదులు. ప్రతి దేశంలోనూ వాళ్ళు ఉంటున్నారంటే ఏంటి? ఆ భాషల వాళ్ళు అలవాటు పడిపోతారు, అక్కడ స్థిరపడిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏ భాషలు వచ్చు? వాళ్ళు ఇండియాలో స్థిరపడిన వాళ్ళైతే తెలుగు వచ్చు, అమెరికాలో స్థిరపడిన వాళ్ళైతే ఇంగ్లీష్ వచ్చు. సో వాళ్ళ స్థిరపడిపోయిన దేశాల్లో భాషల వాళ్ళు అక్కడికి వచ్చారు. అప్పుడు ఈ 12 మంది వాళ్ళు స్థిరపడిపోయిన దేశాల్లో వాళ్ళకు తెలిసిన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారట. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు ఆంధ్రలో స్థిరపడ్డారు అనుకో యూదులు, వీళ్ళు పస్కా పండుగ ఆచరించడానికి, పెంతెకొస్తు ఆచరించడానికి యెరూషలేము వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ భాష ఏంటి? తెలుగు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ 12 మందిలో ఒకళ్ళు తెలుగు మాట్లాడుతున్నారట. అర్థమవుతుందా? అదే చదువుదాం, మళ్ళీ చదువుదాం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీళ్ళందరూ గలిలయులు కదా,
మనలో ప్రతివాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకడు ఇండియాలో పెరిగాడు అనుకుందాం, ఆంధ్రలో పెరిగాడు అనుకుంటాం. మనవాడు తాను పుట్టిన అంటే ఆంధ్రాలో పుట్టాడు అనుకుందాం. చెదిరిపోయిన తర్వాత పిల్లలు కంటారుగా, పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలు చేసి పిల్లలు కంటారు కదా. అలాగే తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్లో అందులోని మన ఆంధ్రాలో పుట్టినవాడు తాను పుట్టిన దేశపు భాషతో అంటే తెలుగులో వీరు మాట్లాడుట మనము వినుచున్నాము. అంటే భాషలకు అర్థమైందా అర్థం లేదా? అర్థమైందా లేదా? అర్థమైంది. అంటే వీళ్ళు స్థిరపడిపోయిన నేర్చుకున్న అలవాటు పడిపోయిన భాష ఏదైతే ఉందో, తెలుగు భాష ఏదైతే ఉందో, ఆ తెలుగు భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారంట. వీళ్ళకి ఎలాగొచ్చి తెలుగు భాష అసలు ఐగుప్తు అసలు యెరూషలేమే దాటి వెళ్ళలేదు ఎక్కడికి, అవునా కదా? వాళ్ళు ఎంతసేపు యోదయ సమరయ మహా అయితే గలిలయ మరలా సమరయ మరలా యోదయ, అంతకుమించి వాళ్ళకి ఏం తెలియదు పాపం, పామరులు వాళ్ళు. కానీ ఏ భాష మాట్లాడుతున్నారంట? తెలుగు మాట్లాడేస్తున్నారంట, అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారంట, ఇంకేదేదో అన్ని తమిళం కన్నడ అన్నీ. అంటే ఎక్కడెక్కడైతే యూదులు చెదిరిపోయారో, ఏ భాషలకైతే వాళ్ళు అలవాటు పడిపోయారో వాళ్ళందరూ వెళ్ళి పండక్కి వెళ్తే ఇగో వీళ్ళు ఇక్కడ అలవాటు పడిన భాషల్లో వాళ్ళు మాట్లాడతారండి అక్కడ. ఇదేంటి, మనం అంటే ఆంధ్ర వెళ్ళిపోయాం, ఆంధ్రలో స్థిరపడిపోయాం కనుక ఒక 25 ఏళ్ళు మనం అక్కడ ఉండిపోయాం కనుక మనకు తెలుగు తెలుసు. ఈ యోహాను గారికి తెలుగు ఎలా తెలుసు? ఇదిగో మనం అంటే అమెరికా వెళ్ళిపోయి స్థిరపడిపోయాం కనుక మనకు ఇంగ్లీష్ తెలుసు. మరి వీళ్ళకి ఇంగ్లీష్ తెలుసు? మీకు అర్థమైందా? అంటే వాళ్ళ చూడండి, తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి చూడండి, ఎవరెవరు వచ్చారంటే అక్కడికి? పార్తీలు, మాదీలు, ఏలామీలు, మెసొపొతమియా, యోదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారందరూ, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో, చూడండి మన భాషలతో అంటే వాళ్ళ భాషలు. ఏ భాషలు? వాళ్ళు ఎక్కడెక్కడైతే స్థిరపడిపోయారో, వాళ్ళు ఏ ప్రాంతాల్లో అయితే స్థిరపడిపోయారో ఆ భాషలు. తెలుగు ఆంధ్రలో స్థిరపడిపోయిన వాడైతే ఏ భాష? తెలుగు భాష. ఇప్పుడు వీళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారంట? తెలుగులో మాట్లాడుతున్నారంట. ఇదేంటి, వీళ్ళు గలిలయులు కారా? వీళ్ళకి మనము పుట్టిన భాష, మనము పుట్టిన దేశపు భాష వీళ్ళకెలా తెలుసు అని ఆశ్చర్యపోతున్నారంట. అంటే భాషలకు అర్థమైందా అర్థం కాలేదా? మరి ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళ భాషలో ఎవరికి అర్థమవుతున్నాయి? అక్కడ భాషలు వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా నాకు భాష వచ్చిందని నువ్వు అంటున్నావంటే మరి ఇది ఎవరికి అర్థమవుతుంది భాష? భాష అంటే అర్థం ఏంటి అసలు? భాష అంటే అర్థం ఏంటి? భాష అంటే అర్థం ఏంటి? మరి భాషకి డెఫినేషన్ ఏంటి? భాష అంటే రజనీకాంత, భాష అంటే మనలోని భావాన్ని వ్యక్తపరిచేది, ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల్ని కమ్యూనికేట్ చేసేది. అంతేనా? భాష అంటే నిన్ను నన్ను కమ్యూనికేట్ చేసేది ఏంటి? భాష. నువ్వు హిందీ, నేను ఇంగ్లీష్ అయితే మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అవుద్దా? అవదు. ఆ కీర్తి మరాఠీ, నేను మలయాళీ, మన ఇద్దరి మధ్య అవుద్దా? కమ్యూనికేట్ అవుతుందా? అవ్వదు. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ బాగుండాలంటే ఏంటది? అక్కడ ఏం కావాలి? భాష కావాలి. ఏ భాష రాకపోతే లాస్ట్కి ఒక భాష ఉంది. ఏ భాష అది? మూగ భాష, సైకిల్. అందునా? అంటే మొత్తానికి భాష అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తుల్ని కలిపేది, ఇద్దరు వ్యక్తుల్ని కమ్యూనికేట్ చేసేది, ఇద్దరు వ్యక్తుల మధ్య కన్వర్సేషన్ జరిగించేది, అది భాష. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుందంట భాష. మనం పుట్టిన దేశపు భాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారేంటి అంటే వీళ్ళ భాష వాళ్ళకి ఏమైంది? అర్థమైంది. మరి ఈరోజు రపశబ అంటున్న వాళ్ళు ఆ భాష ఎవరి భాష? అపోస్తులు అక్కడ 12 మంది మాట్లాడారంటే తెలుగు మాట్లాడి ఉండొచ్చు, హిందీ మాట్లాడి ఉండొచ్చు, అంతే కదా. ప్రపంచం వ్యాప్తంగా యూదులు ఎక్కడెక్కడ చెదిరిపోయారో, వాళ్ళు ఏ భాషలకైతే అలవాటు పడిపోయారో ఆ భాషలన్నీ వీళ్ళు ఇక్కడ మాట్లాడారు. అంటే వీళ్ళకి అర్థమవుతున్నాయి, అపోస్తులు మాట్లాడిన భాషలు వీళ్ళకి అర్థమవుతున్నాయి.
మరి ఇక్కడ అంటే శబరబ అంటున్న ఈ భాష ఎవరి భాష? అది ప్రపంచంలో ఎవడైనా మాట్లాడగలగా ఆ భాష? ఎవరికైనా ఉందా? ప్రపంచ భాషలు ఉన్నాయి, ఎక్కడైనా సరే శబరబ రబశబ అనే ఒక భాష ఉందా? లేదు. అదేదో బాహుబలి సినిమాలో రాజమౌళి ఒక భాషను సృష్టించాడు, కిలికీ భాష. అదేదో ఉంటుంది కదా, నిమ్డా అని ఏదో ఉంటుంది కదా, అది రాజమౌళి క్రియేట్ చేశాడు. ఒక మంచి క్రియేటర్ ఆయన క్రియేటివిటీతో ఒక లాంగ్వేజే క్రియేట్ చేశాడు. అర్థమవుతుందా? అది ఎవరికి అర్థం అవ్వదు, ప్రపంచంలో ఎవడి భాష కాదు అది. అప్పట్లో మంచి ఫేమస్ అయిపోయింది. అట్లాగా ఈరోజు శబరబ రబశబ అంటున్నారంటే ఇది ఎవరి భాష? ఎవరికో ఒకరికి అర్థమయ్యే భాష ఉండాలి. ముందుకెళ్ళదు, ఇంకా చాలా చాలా టాపిక్ ఉంది. ఈ వారం అవ్వదు, వచ్చే వారం కూడా అవ్వకపోవచ్చు, చాలా ఉంది. దీనికోసం నేను చాలా విషయాలు చెప్పాలి మీకు. అర్థమవుతుందా? అంటే ఆ రోజు అపోస్తలులు మాట్లాడిన భాష అక్కడ ఉన్న వాళ్ళందరికీ యూదులకు అర్థమైందా, అర్థం కాలేదా? మరి ఇదేమి 11 క్రేతీలు అరబీలు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక, ఇదేంటి నాకంటే తెలుగు భాష వచ్చు, నేనంటే ఆంధ్రాలో 25 ఏళ్ళు ఉన్నాను కాబట్టి నాకు తెలుగు వచ్చు, ఈ తోమాకు తెలుగు ఎలాగొచ్చు, ఈ యోహాను గారికి తెలుగు భాష ఎలాగొచ్చు అని తెలుగు ప్రాంతంలో స్థిరపడిపోయినోడు ఆశ్చర్యపడుతున్నాడు. ఈ యోహాను గారికి కన్నడ ఎలా వచ్చని కర్ణాటకలో స్థిరపడిపోయిన యూదుడు ఆశ్చర్యపడుతున్నాడు. వీళ్ళకి మలయాళం ఎలాగో వచ్చని కేరళలో స్థిరపడిపోయిన యూదులు ఆశ్చర్యపడిపోతున్నారు. ఇతనికి ఒడియా ఎలా వచ్చని ఒరిస్సాలో ఉన్న స్థిరపడిపోయిన యూదులు ఆశ్చర్యపడుతున్నారు. అంటే వాళ్ళకి వీళ్ళు మాట్లాడుతున్న భాషలు ఏమవుతున్నాయి, అర్థమవుతున్నాయి. ఎందుకు అలా జరిగిందంటే అద్భుతం కావాలి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఏదో గొప్ప విషయం చెప్పబోతున్నాడు అంటే వీళ్ళందరూ ముందు ఏం చేయాలి, వీళ్ళందరినీ ఒక అద్భుతంతో అట్రాక్ట్ చేయాలి. అందుకు అర్థమవుతుందా? వాళ్ళ సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు అంటే ఎగబడిపోతారు. వాళ్ళకి ఏం కావాలంట, సూచక క్రియలు కావాలి. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఒక ప్లేస్కి తెచ్చి అందరి కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర నిలపాలంటే ఏం చేయాలి దేవుడు? అక్కడ మొత్తం వాళ్ళందరూ ఆశ్చర్యచకితుల్ని చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, సస్పెన్స్లో పడేయాలి మొత్తం. ఏంటి ఈ అద్భుతం ఏంటి, ఆ సౌండ్ రావడం ఏంటి, ఆ సౌండ్ వచ్చిందని మనం అందరం ఇక్కడికి వస్తే వీళ్ళ మీదకి అగ్నిజ్వల లాంటి ఏవో దిగడం ఏంటి, అలా దిగిన తర్వాత ఇలా మన భాషతో మాట్లాడడం ఏంటి? అయితే తెలుగులో మాట్లాడుతున్నారు, తమిళం మాట్లాడుతున్నారు, కన్నడ, ఆల్మోస్ట్ అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఏంటిదని ఏమయ్యారంట వాళ్ళు, ఇదేమని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. శబ్దం రావడానికైనా వాళ్ళు అక్కడ భాషలు మాట్లాడడానికైనా కారణం ఏంటి? వాళ్ళందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అలా చెప్పాలంటే ముందు వాక్యం చెప్తారంటే వస్తారా? బిర్యానీ ఉందంటే, దమ్ బిర్యానీ ఉందంటే, ఇంకా వచ్చిన వాళ్ళకి జత బట్టలంటే మొత్తం ఊరంతా వచ్చేస్తారు. జత బట్టలంటే కనీసం 1000 రూపాయలు వస్తారు రా. అలాగా యూదులందరినీ అటెన్షన్లో తీసుకురావడానికి, వాళ్ళందరినీ ఒక స్టేజ్ దగ్గర తీసుకురావడానికి, వాళ్ళందరి కాన్సన్ట్రేషన్ వీళ్ళ అపోస్తలుల మీదకి రావడం కోసం ఆ రోజు దేవుడు అక్కడ ఏం చేశాడమ్మా, సూచక్రియలు, అద్భుతాన్ని చేశాడు. అక్కడ అద్భుతాన్ని. నా పాయింట్ ఏంటంటే అక్కడ 12 మంది అపోస్తలులు మాట్లాడిన భాష వాళ్ళకి అర్థమయ్యింది. మరి ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న భాష ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళేమి శబరబ రబశబ అనలా, వాళ్ళకి అర్థమయ్యే భాషల్లో మాట్లాడారు. వీళ్ళేంటి మన భాషల్లో మాట్లాడుతున్నారు అనుకున్నారు. అంటే వాళ్ళ భాషలు వాళ్ళకి అర్థమయ్యాయి. అంటే ప్రపంచంలో మనుగడలో ఉన్న భాషనే వాళ్ళు మాట్లాడారు అక్కడ. మరి మనోళ్ళు పిచ్చి భాష, ఓకేనా, పిచ్చి భాష. సో పాయింట్ ఏంటంటే అక్కడ అద్భుతం అనేది ఎందుకు జరిగిందంటే, ఎందుకు అలా భాషలు మాట్లాడాల్సి వచ్చిందంటే యూదులందరికీ దేవుడు ఒక విషయం చెప్పాలనుకున్నాడు. ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు రండి అంటే రారు గనక, యూదులందరూ ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు కనుక, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ అక్కడే ఉన్నారు కనుక, ఇదే అదును కనుక, ఇదే టైం కనుక, ఇప్పుడే వీళ్ళకి చెప్పొచ్చు కనుక, వీళ్ళందరినీ పిలిస్తే రారు కనుక, వాళ్ళకి ఏం జరిగితే వాళ్ళు వస్తారో అది చేశాడు.
వచ్చేసారు. వచ్చిన తర్వాత మరింకా అద్భుతం, అద్భుతం మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం. ఆ సౌండే ఒక అద్భుతం అంటే అవి దిగడం ఒక అద్భుతం. అది అనుకుంటే వాళ్ళందరూ భాషలో, ఏ భాషలో, వాళ్ళకు అర్థమయ్యే భాషలో, ఎవరెవరైతే ఎక్కడైతే చెదిరిపోయారో వాళ్ళు ఏ భాషలో అయితే అలవాటు పడిపోయారో వాళ్ళ భాషలో వీళ్ళు మాట్లాడేస్తున్నారంటే వీళ్ళు ఇంకా పిచ్చెక్కిపోయింది అక్కడ యూదులందరికీ. ఏంట్రా బాబు ఈ అద్భుతాలు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఏంటి ఇలా జరుగుతున్నాయిరా బాబు అని వాళ్ళందరూ వండర్ అనమాట. ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు కొందరంతా ఏమనుకున్నారంట, కొందరైతే వీరు మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. వీళ్ళెవరు అంటే వీళ్ళకి అర్థం కాలేదు. అర్థమైన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వీళ్ళెవరంట అపహాస్యం చేశారు. అంటే వీళ్ళకి ఏమవ్వలేదు, అర్థం అవ్వలేదు. అంటే వీళ్ళు ఎవరు రావాలి మరలా చెప్తాను. అర్థమైన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, ఏంటి మన భాషలో మాట్లాడుతున్నారు అని. కానీ కొందరైతే ఏం చేశారంట, వీళ్ళు కొత్త మద్యముతో, అంటే మద్యం అంటే డ్రింక్ చేసేసారు, వీళ్ళందరూ ఫుల్గా మందు కొట్టేశారని అపహాస్యం చేశారంట. వాళ్ళకి ఏమవ్వలేదు, అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఎవరు, అపహాసకులా, లోకల్ వాళ్ళు, లోకల్ యూదులు. లోకల్గా కొందరు యూదులు ఉండిపోయారు కదా, చాలామంది చెదిరిపోయిన వాళ్ళు కాకుండా లోకల్గా యూదులు ఉన్నారుగా. యూదుల మధ్య కదా ప్రభు చనిపోయాడు, యూదులే కదా ఆయన చంపింది. సిలువ వేయమని కేకలేసింది ఎవరు, యూదులా అనిలా, యూదులే. అంటే లోకల్గా ఉన్న యూదులు వీళ్ళకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలుగు వీళ్ళకి తెలీదు. తెలుగు ఎవరికి తెలుసు, తెలుగు ప్రాంతంలో స్థిరపడిపోయిన వాళ్ళకి తెలుగు తెలుసు కనుక వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. మలయాళం స్థిరపడిన వాళ్ళకి మలయాళంలో భాషలో మాట్లాడుతుంటే వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది, ఏంటి మన భాషలో మాట్లాడుతున్నారండి. కానీ వీళ్ళకేం తెలుసు, వీళ్ళకి మహా అయితే హీబ్రూ తెలుసు, గ్రీకు తెలుసు, మహా అయితే అరామిక్ తెలుసు, అరబ్బీ తెలుసు, అంతకుమించి ఇంకేమీ తెలీదు. మనకి మహా అయితే తెలుగు తర్వాత లైట్గా బట్లర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒకటి వచ్చు, బట్లర్ ఇంగ్లీష్ ఒకటి వచ్చు కదా, అంతేనా. సి ఇది మన ఇంగ్లీషు, యూ టాక్ ఇలా ఉంటుంది మన బట్లర్ ఇంగ్లీష్. ఇంకా గట్టిగా మాట్లాడితే హిందీ వచ్చేమో, లడక, కితాబు, ఈ చిన్ని కదా మనకి వచ్చిన చిన్న ఎదర్ ఆవో, ఉదర్ గయ్యా, అందరమే జావ్, చిన్ని పదాలు వచ్చి మనకి హిందీలో. అలాగా లోకల్గా ఉన్న యూదులకి ఈ 12 మంది మాట్లాడుతున్న భాషల వాళ్ళకి తెలియవు కనుక వీళ్ళేమన్నారంట, అర్థమైన వాళ్ళు ఏమో ఆశ్చర్యపడుతున్నారు, అర్థం కాని వాళ్ళు. అప్పుడప్పుడు సునీల్ అన్నయ్య ప్రసంగాలు వింటున్నప్పుడు అబ్బాయి ఏం మెసేజ్ అసలు ఏం చెప్పాడు అనుకుంటాం మనం, అర్థమయ్యింది కనుక. అర్థమవన వాడు అది ఒక ప్రసంగమేనా అన్నాడంటే ఎవరో. అర్థమైనవాడికి ఆశ్చర్యం, అర్థం కానివాడికి అపహాస్యం. అంటే వీళ్ళెవరు, లోకల్ యూదులు, లోకల్గా ఉండిపోయిన యూదులు. వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపడట్లేదు, వాళ్ళకి ఆ భాషలు తెలియదు కనుక. అర్థమవుతుందా. అప్పుడు పేతురు గారు చెప్పాడు అనమాట, ఏమని, అయితే పేతురు అని. టైం ఎంత అయిందని, 5 నిమిషాలు తక్కువ 9. ఓకే, 5 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. సరే, ఇప్పటివరకు మీకు ఏమర్థమైంది, యూదులందరూ పస్కా ఆచరించడానికి యెరూషలేముకి వచ్చారు. పస్కా తర్వాత 50వ దినాన పెంతెకొస్తు పండగ. ఈ పస్కాకు వచ్చిన వాళ్ళు పెంతెకొస్తుకు అయినంత వరకు కూడా అక్కడే కాపురం ఉన్నారు. ఒక సుమారు 2 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. ఆ టైంలో పరిశుద్ధాత్మ వచ్చాడు. వీళ్ళందరిని అటెన్షన్లోకి తీసుకురావడానికి ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటా అని చూసినప్పుడు ఆ సౌండ్ ఒక చోటకి వెళ్ళింది, ఒక ఇంట్లోకి. వీళ్ళందరూ ఆ ఇంట్లోకి వచ్చారు. అప్పుడేమైంది, అగ్నిజ్వాలలు వాళ్ళ మీద, అపొస్తలుల మీద వాలై నాలుకలుగా విభాగింపబడి అలా కనిపించి, అప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు వాళ్ళందరూ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. అపొస్తలులందరూ ఏ భాషల్లో, అన్య భాషల్లో అంటే వారి భాష కానీ అక్కడికి ఎవరెవరైతే ఏ భాషలు కలిగిన ప్రాంతాల్లో స్థిరపడిపోయిన యూదులైతే వచ్చారో వాళ్ళకి ఏ భాషలు అయితే తెలుసో, ఏ భాషలు అయితే వాళ్ళకి నోటెడో ఆ భాషల్లో ఈ 12 మంది మాట్లాడుతున్నారు. ఆ భాషలో విన్న వీళ్ళేంట్రా బాబు, వీళ్ళు గలిలయులు కాదా, వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి మన మలయాళం మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి మన తెలుగు మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి మన హిందీ మాట్లాడుతున్నారని వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. వాస్తవానికి
వాళ్ళందరూ ఒక హీబ్రూ మాట్లాడితే చాలదా? ఎందుకంటే అందరికీ హీబ్రూ తెలిసిందేలేగా, వాళ్ళ మదర్ టంగ్ మర్చిపోరు కదా. అదనమాట. మామూలుగా మాట్లాడాలంటే హీబ్రూ వాడు చాలు. ఎందుకంటే యూదులు వాళ్ళు ఎక్కడెక్కడ చెదిరిపోయినా కానీ వాళ్ళ భాష మాత్రం మర్చిపోరుగా. ఇప్పుడు మన మధ్య ఉంటున్నారు, వాళ్ళ భాష మర్చిపోతారా, వదిలేస్తారా? మనం షాప్కి వెళ్ళామనుకో మనతో తెలుగు మాడతారు, ఈ లోపల అమ్మాయి వచ్చిందనుకో అదేదో మాడుకుంటారు వాళ్ళు, మనకు అర్థం అవ్వదు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడనుకో వాళ్ళిద్దరితో మాట్లాడుకుంటారు, మనకు అర్థం అవ్వదు. మళ్ళీ ఏంటండి మీరు అన్నారని మనల్ని అడుగుతాడు. అంటే మనతో తెలుగు మాట్లాడతాడే, వాళ్ళ ఇంట్లో మాత్రం అంటే వాళ్ళ ఎవరికి భాష మీద అభిమానం చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు మనకి తెలుగు భాషా వారోత్సవాలని చేస్తుంటారు, తెలుసా మీకు? తెలుగు భాషా వారోత్సవాలంటే తెలుగుని అమ్మా ఏంటి లాంగ్వేజ్ డేయా? మన భాషను మనం ఇప్పుడు అందరూ హిందీ ఇంగ్లీష్ అంటున్నారు, మాతృభాషను వదిలేస్తున్నారని కొంతమంది భాషా అభిమానులు బాధపడుతున్నారు. తెలుగుని మర్చిపోతున్నారు, తెలుగు చచ్చిపోతుందని బాధపడుతున్నారు. కనుక తెలుగు భాష మీద అభిమానం చాలా ఉంటుంది. అలాగే ఎవరి భాష మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది, దాన్ని ఎవరు మర్చిపోరు, మూలాలు మర్చిపోరు. ఇప్పుడు మన ఇండియన్స్ చాలామంది అమెరికాలో స్థిరపడిపోయి ఉంటారు. వాళ్ళు అమెరికన్స్ అయినా ఇంట్లో ఏం ఆడుకుంటారు. సో భాషను ఎవడు మర్చిపోడు, తన స్వభాషను ఎవడు మర్చిపోడు. కాబట్టి వీళ్ళందరికీ హీబ్రూ భాషను మర్చిపోరు, వీళ్ళందరికీ హీబ్రూ వచ్చు. అక్కడ అపోస్తలులు హీబ్రూ భాషలో మాట్లాడితే చాలు, అందరికి అర్థమైపోద్ది. కానీ ఎందుకు వేరే భాషలో మాట్లాడారు? వాళ్ళందరినీ అద్భుతాలు చేసి వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి. ఎందుకు? ఏదో చెప్పబోతున్నాడు అక్కడ, అది చెప్పడానికి ముందే వీళ్ళందరినీ వాళ్ళ అధీనంలోనికి తెచ్చుకోవడానికి, వాళ్ళ అండర్లోకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళ మీదకి రావడం కోసం అద్భుతం అనేది చేశారు. అది ఇప్పటి వరకు మనకైన పాఠం. చెదిరిపోయిన యూదులందరికీ అర్థమయ్యింది కనుక వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, వీళ్ళు ఏంటి మన భాషలో మాట్లాడుతున్నారని. కానీ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న యూదులకు మాత్రం అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంట, ఫుల్గా తాగేశారు వీళ్ళని ఎగటకారం అపహాస్యం చేశారంట. అర్థమైందా? అంటే అక్కడ భాషలు మాట్లాడడానికి తాలూకా దాని వెనక ఉద్దేశం ఏంటంటే అవసరం. యూదులందరినీ ఒక దగ్గరికి తేడానికి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఒకవైపు పెట్టడానికి దేవుడు ఉపయోగించిన ఒక అద్భుతం. ఇట్ ఈస్ ఎ సైన్. అర్థమవుతుందా? ఆ రోజు వాళ్ళు మాట్లాడిన భాషలు అందరికీ అర్థమయ్యాయి, అవసరాన్ని బట్టి అర్థమయ్యే భాషలు మాట్లాడారు. మరి ఈరోజు మన వాళ్ళు మాట్లాడుతున్న భాషలు ఏంటి అలా శబరపరం అంటే బైబిల్లో లేదా, బైబిల్లో భాషలు మాట్లాడలేదా అంటారు. బైబిల్లో భాషలు మాట్లాడారు, ఆ మాటలు మరి ఇంకోళ్ళకి అర్థమయ్యాయి. మరి నువ్వు మాట్లాడే భాష ఎవరికి అర్థమవుతుంది? అక్కడ వాళ్ళ భాషలు మాట్లాడడానికి ఒక పర్పస్ ఉంది, ఉందా లేదా? ఒక పర్పస్ ఉంది. నువ్వు మాట్లాడే భాషకి ఏంటి పర్పస్ ఏంటి? నువ్వైనా చెప్పగలవా భాషకు అర్థం ఏంటో? శబరబరబ అంటున్నావు కదా, ఇందాక నువ్వు శబరబ అన్నావు కదా, అర్థం ఏంటని అడగండి వెళ్ళి. అర్థం ఏంటని అడగండి. ఏమో తెలీదు, ఆత్మ వచ్చింది అంతే. ఆత్మ వచ్చిందా? చదువుకుందాం, వచ్చే ఆదివారం విందాం. ఎందుకంటే చాలా బలమైన రెఫరెన్స్లు ఉన్నాయి వాళ్ళకి. కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో వచ్చే వారం వచ్చేటప్పుడు కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయము చదువుకొని రండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ అధ్యాయము 12, 13, 14 ఈ అధ్యాయాలు బాగా స్టడీ చేసి రండి వచ్చే ఆదివారం.